వెల్కమ్ టు శివ మధు. నేను మధుమిత శివ బాలాజీ విత్ మా ఆయన శివ బాలాజీ మనోహరన్. టెన్షన్ ఎందుకు? ఐ హోప్ టికప్ గ్యాస్ స్టేషన్ వరకు వెళ్ళిపోతా అనుకుంటున్నా. ఏసీ కూడా ఆఫ్ చేస్తారు కదా? అందుకే ఓకే. ఆగిపోతే ఏంటి పరిస్థితి? సౌత్ న్యూజిలాండ్ ట్రిప్ మొత్తంలో మమ్మల్ని బాగా టెన్షన్కి గురి చేసిన సిచ్యువేషన్ ఇది. ఫ్యూయల్ ఈ కార్ల వాళ్ళు ఎవరైనా క్యారీ చేస్తారా అడగడానికి? కొత్త డ్రైవర్ ఈ ఊరు కాదు, వీళ్ళు వాళ్ళ కోసం ఇతను వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ వీళ్ళ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళాలి ఫస్ట్. మీకు బైన అన్ని అర్థమైపోయినాయా ఇక్కడ? ఇదేంటి రిజర్వాయర్ టైప్? సో వాట్ వీ థాట్ ట్రైజల్ నుంచి మౌంట్ కుక్ వెళ్ళి అక్కడ గ్యాస్ ఫిల్ చేసుకుందాం అనుకున్నాం. బట్ మౌంట్ కుక్లో వెదర్ కండిషన్స్ వల్ల గ్యాస్ స్టేషన్ క్లోజ్ ఉండింది. ఇంకేం చెప్పాలి మా కష్టాలు. కొంచెం ఫ్యూయల్, ఎక్కువ డిస్టెన్స్, రీచ్ అవుతామా లేదా మధ్యలో ఆగిపోతుందా అని ఎంతో టెన్షన్ పడ్డాము. యూ స్టిల్ ఇన్ దట్ టిల్ వీ గెట్ గ్యాస్, యుల్ బి ఇన్ దట్. ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇమ్మీడియట్ గా కనెక్ట్ అవ్వాల్సిన యాక్టివిటీస్ ఏం లేవు. కాదు అసలు లిఫ్ట్ ఇచ్చిన ఫ్యూయల్ ఎలాగా? వీ హ్యావ్ టు వెళ్ళి ఫిల్ చేసుకొని మళ్ళీ తీసుకురావాలి. బాబా ఇన్ని స్నో మౌంటైన్స్. అక్కడి నుంచే వచ్చాంలే. వెళ్ళిపోతాం అనుకుంటున్నావు. ఓకే, దానివల్ల అలా చేస్తే విల్ సేవ్ ద ఫ్యూయల్ కన్సంప్షన్. ఇదేం అడ్వెంచర్? ఏదో ఒకటి ఉండాలిగా. ట్రిప్ మొత్తం అంతా స్మూత్ గా జరిగితే ఎట్లాగా? బ్యూటిఫుల్ అని సడన్ అడ్వెంచర్. ఇది మొత్తం అప్పు. ఇదంతా నో యాక్సిలరేటరా? హాఫ్ ట్యాంక్ ఉండింది. ఇది సోన్సు కిలోమీటరే కదా, అక్కడ వెళ్ళి వేసుకోవచ్చు. అక్కడ వచ్చి మౌంట్ కుక్ లో క్లోజ్ ఉందిగా గ్యాస్ స్టేషన్. లేకపోతే మౌంట్ కుక్ లో ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ వేసుకోవచ్చు కదా, ఉంటాయి కదా గ్యాస్ స్టేషన్ జనరల్ ఉంటాయి కదా. అవునవును. తర్వాత కృష్ణ చెప్పింది, అయ్యో మీరు అక్కడే ఫిల్ చేసుకోవాలి, అక్కడ ఇక్కడ దొరకదు మీకు, మళ్ళీ 60 కిలోమీటర్స్ వెనక రావాలండి. 60 కిలోమీటర్స్. అయ్యో లేకపోతే తెలిసింటే నేను అక్కడే ఫిల్ చేసిండే. చూస్తే
ఇప్పుడు మీరు చూస్తున్నది సౌత్ న్యూజిలాండ్లో మౌంట్ కుక్ అండ్ లేక్ టిక్కాపు ఆన్ ద వేలో వచ్చిన ఆర్మీ బేస్. రోడ్డు మధ్యలో కారు ఆగిపోయే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో నాకు క్లారిటీ లేదు కాబట్టి నేను కొంచెం ఓకేగా ఉండాను. బట్ శివ గారు పాపం చాలా టెన్షన్ పడ్డారు. ఫైనలీ వీఆర్ అట్ ద గ్యాస్ స్టేషన్. ఇతనెవరా అనుకుంటున్నారా? మాలాగే ఫ్యూయల్ అయిపోతుందేమో అని టెన్షన్ పడుతూ వస్తుంటే నిజంగానే అయిపోయి కారు రోడ్డు మధ్యలో ఆగిపోయిందంట. సో అక్కడ నుంచి వేరే వాళ్ళని లిఫ్ట్ అడిగి గ్యాస్ స్టేషన్కి వచ్చి ఫ్యూయల్ని టిన్లో ఫిల్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. పాపం వాళ్ళ వైఫ్ ఏమో అక్కడ కార్ దగ్గరే ఉండిపోయిందంట. India. आप कैसे हो? Huh? आप कैसे हो? You know Hindi? Yeah. मैं भी इंडिया से हूँ. India से? कहाँ से? मुंबई से हूँ. Seriously? You don't look like that. Really? Oh, I mean, your origin is Mumbai or? No. I just speak Hindi. Okay. Yeah. How? Just give me a second. British. Wait. Oh, she must be worried. Like I thought I will reach there, but like in the sudden the fuel was empty. Can I understand? We were in the same situation. Thank you so much. Just 15 minutes back. We were like holding our hearts. So you just traveling here or walking around? No, we came for film shoot. Okay. So the shoot is over. Now we are in just road trip. Okay. What do you do? Like my profession, I'm a mountain guide. Mountain guy? Yes. Oh, okay. But here I work in the hotel as a cashier. Okay. So I'm originally from Nepal. Oh, Nepal. That I can make. లిఫ్ట్ ఇచ్చినప్పుడు చైనీస్ వాళ్ళేమో అనుకున్నాము. బట్ ఇండియన్ అనగానే మాకు ఒక సర్ప్రైజ్తో పాటు షాక్ తగిలిందనమాట. అండ్ దట్టు హిందీలో చాలా బాగా మాట్లాడుతున్నాడు తను. इंडिया से सब हमको कुछ सिगरेट बात कर रहे हैं ना, हम हिंदी से कर रहे हैं. अच्छा. ये को समझ में नहीं आता है. कितना टाइम हुआ इधर आकर? नहीं इतना नहीं हुआ, जस्ट फील किया, मैं आपको देखा, मैंने सोचा हाँ ये इंडिया से है, मैं बात कर रहा हूँ. So Indians will help. So you thought Indians will help, right? సో ఇన్ కేస్ ఒకవేళ మనది కూడా ఆగిపోయి ఉంటే ఇలాగే మీరు లిఫ్ట్ తీసుకొని నేను అక్కడ కార్లో వెయిట్ చేస్తూ ఒక క్యాన్ తీసుకొని. అందుకే కదా నేను భయపడుతుండింది, టెన్షన్లో ఉండింది. ఓకే. That was quite far. You must be tense. Yes, now it's almost there. So yeah, thank you so much for your help. No, that's okay. Yeah, so we just want to get out of the place. And like it was like suddenly happening. Yeah. Okay, if you want to have that memory in visual, Yeah. this will be in Shiva Madhu channel. Shiva Madhu? Channel. I think this is the one. That's Shiva Madhu. Okay, I want to see this video. I will subscribe. శివ మధు ఛానల్ గురించి చెప్పగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకున్నాడు. యూజువల్గా ఇలా మేము చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో హీస్ ద ఫస్ట్ వన్ అనమాట. మనం ఎప్పుడు మన ఛానల్లో కూడా ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాం కదా. బట్ నిజం చెప్పాలంటే దిస్ ఫెల్ట్ రియల్లీ గుడ్. మేము అడగకుండానే మా మీద ప్రేమతో వచ్చిన మీ అందరిలాగే తను మమ్మల్ని ఇమీడియట్గా ఫాలో అవడం స్టార్ట్ చేసేసాడు. So you are the winner of the Big Boss. Yeah, season 1, yes. Wow. I'd love to take a picture with you and Sure. just I want to post in my group. Oh, sure. Wow, let my wife knows. Thank you so much. Yes. You're most welcome. Thank you so Okay. much. Good luck to you. Bye bye. Thank you. Yeah. Bye bye. Thank you. ఓకే, మన ఫ్యూయల్తో పాటు ఒక మంచి పని కూడా అయిపోయింది. ఇక్కడ ఫ్యూల్ వల్ల ఆగడం వల్ల ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేసినట్టు అయింది. ఎస్ లెట్స్ గో. ఎస్. బాయ్. వాళ్ళని డ్రాప్ చేయడానికి 13 కిలోమీటర్స్ వచ్చామండి. 13 kilometers, almost 14 kilometers. యా.
సో వీ కెన్ ఎక్స్ప్లోర్. కృష్ణ గారు ఏదో పంపించారు కదా టికాపూలో ఏమేమి చూడాలి అని. జస్ట్ కన్సిడర్ ఎక్స్ప్లోరింగ్ దెమ్ అండ్ దెన్ లీవ్ టు క్రైస్ట్ చర్చ్. పెట్రోల్ ఫిల్ చేసాం కదా, 52 లీటర్స్కి $153 పడింది. ఓకే, $153 అంటే ఇలా ఎవరా నేను చేస్తా, మీరు డ్రైవ్ నేను చేయట్లేదు. మెసేజ్ వచ్చింది చూసలేదు. 8,096 రూపీస్ 52 లీటర్స్కి. అది కూడా ఎక్కువేనా? ఇక్కడ ఫ్యూయల్ కూడా మన ఇండియా కంటే 8,000 రూపీస్ అంటే ఎక్కువ అయినట్టు. మనకి 110 వేసుకున్నా 5,000 అవ్వాలి కదా. మనం జనరల్గా ఎంత 70 లీటర్స్ ఫిల్ చేస్తాము. కాదు, నేను అడిగేది 110 రూపీస్ డీజిల్ రేట్ అనుకోండి. ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ ఎంతని. అలా అన్నా కానీ 52 లీటర్స్ అంటే 5,200 సంవేర్. 3,000 రూపీస్ ఎక్స్ట్రా. రెస్టారెంట్స్ చూస్తున్నా ఏమేమి ఉన్నాయని. దేనికి వెళ్తున్నాం? ఫస్ట్ పార్క్ చేస్తున్నాం. ఓకే, విల్ వాక్ అరౌండ్ ఆన్ దిస్ సైడ్. సౌత్ న్యూజిలాండ్లోని కొన్ని ఊర్లలో మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఈ ఊర్లో కూడా ఇండియన్ రెస్టారెంట్ దొరుకుతుందేమో అని తెగ వెతికేస్తున్నాం. చూద్దాం. అక్కడ బర్గర్ అలా ఏమైనా తింటావా? బర్గర్ నాకు ఇక్కడ చికెన్లో అసలు ఏమీ లేదు. సంపటి చికెన్ అది నచ్చట్లేదు. ఓకే, తీసుకుంటావా లోపల? నిన్న బరిటో వి ట్రైడ్ కదా, మరి అందులో మోమోస్ ఉన్నాయి. కొరియన్ అది క్లోజ్, అది ఓపెన్ 3 PM అంట. క్లోజ్. చైనీస్ దా? అన్ని ఏషియన్ ఉంది. చూద్దామా? లేదు మధురా, నీకు నచ్చదు స్మెల్. వైఫై కావాలి. ఎందుకు వైఫై? ఆయన ప్లేసెస్ చెప్పాడు కదా టికాపూలో. అది ఫస్ట్ తినేసిన తర్వాత చూద్దాం. ఈ ఊర్లో ఇండియన్ రెస్టారెంట్ లేదంటండి. సో ఇంకేం చేస్తాం, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటా అని వెతుకుతూ ఉండాం. ఈ లోపల ఒక గిఫ్ట్ షాప్ కనిపించింది. అలా అందులో దూరి షాపింగ్ చేసేస్తున్నాం. ఎవరు? ఝాన్సీకా? ఝాన్సీ అడిగిందా? చూడ న్యూజిలాండ్స్ మోస్ట్ ఫేమస్ మనుకా హనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తను. చైనీస్ రెస్టారెంట్. సూపర్. షాపింగ్ అయిపోయింది. ఒక మంచి చైనీస్ రెస్టారెంట్ కూడా దొరికేసింది. సో మాకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసేసి వి వర్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. మామూలుగా ఆకలేయట్లేదు నాకు, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి, అంత ఆకలేస్తుంది. ఎందుకు కదా తినడానికి? నువ్వు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఫ్రై చేస్తారు, వంట చేస్తారు. సో ఫైనల్లీ గాట్ ద ఫుడ్. అది ఒక కన్ఫ్యూజన్ అక్కడ. కొన్ని విచిత్రంగా ఉంటాయి. ఎలా ఉంటుందంటే అక్కడ వెళ్ళి డైనింగ్లో కూర్చొని ఆర్డర్ చేస్తే అతను టేక్ అవే అనుకున్నాడంట. అది నాకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు. లేక్ దగ్గర వెళ్ళి తినేద్దామా? నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే అక్కడ కూర్చొని తిందామన్నా. ఇప్పుడు తినేద్దాం. ఎక్కడ? ఇక్కడే తినేద్దాం. లేక్ దగ్గర వెళ్ళి కూర్చొని తిందాము. టేబుల్ ఉంటుంది అక్కడ. తినొచ్చా ఫుడ్ అలా కూడా? మీ లేక్ దగ్గర తిన్నాను.
ఆకలేస్తుంది. కార్లో తిన్నామంటే లేక్ దగ్గర తిన్నామని గంట సేపు నడిపిస్తున్నాను. గంట సేపు ఎంత దూరం ఉందో. ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ చూడు, అక్కడ ఎంత టేబుల్స్ ఉన్నాయి చూడు, నీట్గా. ఆవకాయ, ఫ్రైడ్ రైస్, చికెన్. లుక్స్ గుడ్. సబ్జీ రైస్ క్వాంటిటీ సరిపోద్దా మరి? అదర్వైజ్ వీ కెన్ హ్యావ్ ఫ్రైడ్ రైస్ కూడా. హలో, ఇది తింటాను, ఫ్రైడ్ రైస్ తింటాను నేను. ఓకే. అవునులేండి, ఉంది ఫ్రైడ్ రైస్. నేను తినొద్దని చెప్పట్లేదు, అంటే దీనిలో రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉందని మెన్షన్ చేశా. చాలు, అంతే చాలు. చికెన్ ఇక్కడ కూడా మీకు వడ్డించాలా? పాపం నా కోసం ఎన్ని చేస్తున్నారు. పొద్దున్నే టీ చేస్తారు. సో ఐ డోంట్ మైండ్. కమ్. వేసుకున్నావు కూడా. ఫ్రైడ్ రైస్ స్మెల్స్ అండ్ ఫీల్ లుక్స్ గుడ్. లేక్ టికాపూర్ దగ్గర లంచ్ తింటున్నాం. మనం రోడ్ ట్రిప్స్ ఇంత ఎంజాయ్ చేస్తే టిపికల్ ట్రావెలర్స్ అయిపోతాం కదా. బాగుంది. ఉట్టి రైస్తో బాగుంది చికెన్. ఇదిగో ఇప్పటికే ఉంది కదా, ఇది తిన్నామనుకో నాలిక నమ్మున ఉంటుంది. ట్రై చేసి చూస్తావా? వద్దు. నేను ఉట్టి రైస్ ఆవకాయ వేస్తాను. నేను కొంచెం రైస్ తీసుకున్నాను. నేను కొంచెం రైస్ తీసుకున్నాను. చికెన్ చికెన్ వద్దా? అదేంటి? ఉట్టి ఫ్రైడ్ రైస్. మరి వీళ్ళ స్టిక్కీ రైస్ మాత్రం ఎలా దొరుకుతుంది ఇక్కడ? బాస్మతి రైస్ తప్పితే మన ఇండియన్ సోనా మసూరి దొరుకుతాయంట. దొరుకుతుందా? ఇండియన్ గ్రాసరీస్లో దొరుకుతాయి. ఇంకోటి లొట్ర వాళ్ళు చెప్పారు, చాలా ఎక్స్పెన్సివ్ అంట సోనా మసూరియా. బాస్మతి ఈస్ చీపర్. ఆల్ రైస్. ఆల్ రైస్. రీసెంట్గా గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా ఎక్స్పోర్ట్ని, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఆవకాయ నచ్చిందా? ఆవకాయ నచ్చింది. మీరు మోసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. సెకండ్ టైం కూడా ఆవకాయ. అయితే ఫర్టిగా రొట్టి స్టీమ్ రైస్ తీసుకొచ్చి మనం వెనక చూడు, ఇటువైపు. నేను ఆవకాయ అన్నం దాచిపెట్టుకుంటా కొంచెం. దాచిపెట్టుకుంటే ఎందుకు? అంటే ఫ్రైడ్ రైస్ తిని లాస్ట్లో మళ్ళీ ఆవకాయ. ఓహో, అది చెప్పలా. నాను బుద్ధి నీది ఒకటేం చెప్పలా. ఇష్టమైనది దాచిపెట్టుకుంటారని నువ్వు లేదు నువ్వు వాడాలని దాచిపెట్టుకునేది ఫస్ట్. లేక్ దగ్గరికి వెళ్ళి తిందామని శివగారు చెప్పినప్పుడు ఇలా బయట కూర్చుని తినే అలవాటు అక్కడ ఉంటుందో ఉండదో, అలోడో కాదో అని నేను హెజిటేట్ చేస్తూ ఉండే అనమాట. బట్ చూస్తే మేము అక్కడ తినేటప్పుడు ఇంకొక ఫ్యామిలీ వచ్చి అక్కడ వెనక కూర్చున్నారనమాట. సో శివ గారు చూపిస్తున్నారు. ఫ్రైడ్ రైస్ ఈస్ ఆల్ డన్, ఫినిష్డ్. బాగా చదివి వేస్తారా? ఏది ఎందులో వేయాలో చదువుకొని మెనూ చెక్ చేసి కరెక్ట్గా వేసాను. తర్వాత ఇండియా నుంచి ఒకడు వచ్చాడు, ఇలా వచ్చేసి రూల్స్ పాటించలేదంటే ఇండియాకి ఇట్స్ అన్ ఇన్సల్ట్. అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం బయట ఉన్నప్పుడు. ఇండియా నుంచి వచ్చి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఉంటే నాకు ఎంత మొత్తం అందరినీ కన్సిడర్ చేసేస్తారు. ఎందుకు అలా అవుతుంది? మను ఫోన్ ఇలా పెట్టుకోమా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో కంపల్సరీ మాట్లాడాల్సిందే. సో ఇట్స్ కిడ్స్ టైం. షేక్ చేయకు ఇంకా. హాయ్. ఏరా ఎగ్జామ్ కి చదువుకోవడం అయిపోయిందా? ఫోన్ ఇలా ముందుకు పెట్టుకోవచ్చు కదా మనం. నీ ముక్కే కనిపిస్తుంది నాకు. భోజనం చేసేసి పిల్లలతో మాట్లాడేసి
తిన్నదరిగిందాక టికాపు మొత్తం తిరిగేశాం. ముందుగా అక్కడ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ అయిన చర్చ్కి వచ్చాం. అది క్లోజ్ ఉంది, బట్ ఊరికే ఫొటోస్ తీసుకున్నాం. టికాపు ఊరే చిన్నది, సో ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది టికాపు ఫుట్ బ్రిడ్జ్. 19th సెంచరీలో స్కాటిష్ షెపర్డ్ సౌత్ న్యూజిలాండ్కి ఫార్మింగ్కి వచ్చారంట. అప్పుడు ఈ బార్డర్ కాలీస్ అక్కడ షీప్ని వీటిని మెయింటైన్ చేయడానికి ఒక డాగ్ని హైర్ చేసుకుంటున్నారు. వాటిని బార్డర్ కాలీస్ అనేవాళ్ళు. ఆ బార్డర్ కాలీస్ హెల్ప్ లేకుండా వాళ్ళు ఫార్మింగ్ చేయలేకపోయారంట. సో ఆ బార్డర్ కాలీస్కి రెస్పెక్ట్ పే చేస్తూ టికాపులో వాటికి ఒక మాన్యుమెంటే కట్టేశారు. రోజుకైతే మినిమం 200 అయితే ఉంది. ట్రావెల్ చేస్తాను, మళ్ళీ ఇప్పుడు 297 చూపిస్తుంది. 197 చూపిస్తుంది. ఆల్మోస్ట్ 200 అక్కడ నుంచి 200 పైన అవుతుంది. అది బాగానే డ్రైవ్ చేస్తున్నారుగా, అదేంటి ప్రాబ్లం కాదు, ఏదో కంప్లైంట్ లాగా చెప్తుంటే. ఇన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాము, డీజిల్ వచ్చేసి ఎంత కన్స్యూమ్ అవుతుంది, ఎన్ని లీటర్స్ ఇస్తుంది నాకు అర్థం కావట్లేదు. మైలేజ్ ఎక్కువ వస్తుంది ఫీలింగ్. ఓకే, కనుక్కోవాలి కరెక్ట్ గా. ఇంత పెద్ద కార్కి తక్కువ మైలేజ్ ఇస్తుంది. రోడ్ స్ట్రెచ్ చూడు. కొద్ది దూరం వెళ్ళగానే ఇలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఒకటి కనిపించింది. శివగారు స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. ఏదో అనుకుని వెళ్ళారు కానీ బట్ అది యాక్చువల్గా పురాతన వస్తువుల సేకరణ విక్రయశాల అన్ని బోర్డు పెడితే యాప్ట్గా ఉండేది అనిపించింది. ఎప్పుడెప్పుడో పాత బోర్డ్స్, పాత చైర్స్, యాంటిక్ పీసెస్ ఇలా అన్నీ కలెక్ట్ చేసి సెల్ చేస్తున్నారా, లేకపోతే అవన్నీ యూస్ చేసి ఒక కాఫీ షాప్ చేసి అక్కడ కాఫీ సేల్ చేస్తున్నారా, నాకైతే అర్థం కాలేదు. బికాజ్ నేను లోపలికి వెళ్ళలేదు. నేను శివగారిని అడిగితే అదేదో యాంటిక్ షాప్ లాగా ఉంది అని చెప్పారు. సో యాంటిక్ షాప్గానే ఫిక్స్ అవుదాం. అండ్ యాంటిక్స్ అంటే శివ గారికి చాలా ఇష్టం. చిన్న పిల్లాడిలాగా ఎక్స్ప్లోర్ చేసేస్తారు. శివ గారికి భలే సెట్ అయింది అది. యాంటిక్ పీసెస్ అయి ఉండొచ్చు, లేకపోతే పాత సామాన్లు అనుకోండి. అవన్నీ కలిపి కొత్తగా ఏదో క్రియేట్ చేశారు ఇక్కడ. చైర్స్ కూడా నార్మల్గా లేవు, అన్నీ ఏవో డిఫరెంట్ వాడి పడేసిన ఐటమ్స్ని తీసుకొచ్చి అసెంబుల్ చేసి కొత్తగా ఒక వరల్డ్ని క్రియేట్ చేశారు, విచ్ ఈస్ కమెండబుల్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. టికాపులో చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసేసి క్రైస్ట్ చర్చ్కి బయలుదేరేసాం. ఏంటిది?
ఒకే ఒక్క ఇల్లు. లేక్ ఒపుహా మాన్యుమెంట్ సెంటర్ గిఫ్ట్స్. Commercialization inside on left turn at the end of the road. Left turn. Mr. Timaru. Oh, ఇది ఈ ఊర్లోనే ఇండియన్ రెస్టారెంట్. ఇండియన్ రెస్టారెంటా? ఓ షాప్. Proceed on the current road. Kebab World. రోటర్ ఇలాగే ఉంటుంది. కార్న్ కదా ఇదంతా. సింగిల్ వే బ్రిడ్జ్. Next right. Proceed on the current road. ఇక్కడ రైల్వేస్ అంత ఇదిగా లేదు కదా, రైల్వేస్ అంత కనెక్టెడ్గా లేదు. విన్నారు కదా, అప్పుడే మాటల్లో అనుకున్నాం ఇక్కడ రైల్వేస్ లేదు కదా అనేసి. బికాస్ ట్రాక్స్ అసలు ఎక్కడ కనిపించలేదు, ఆర్ ట్రైన్స్ కూడా కనిపించలేదు. అనుకున్నామో లేదో రైల్వే ట్రాక్ కనిపించింది. అండ్ టువర్డ్స్ క్రైస్ట్ చర్చే ఉంది. అంటే సౌత్ న్యూజిలాండ్లో క్రైస్ట్ చర్చే పెద్ద సిటీ, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది. మేము ఇండియా నుంచి వచ్చినప్పుడు కూడా ఇండియా టు సింగపూర్, సింగపూర్ టు క్రైస్ట్ చర్చ్, అండ్ ఫ్రమ్ క్రైస్ట్ చర్చ్ టు క్వీన్స్ టౌన్ చూసే ఉంటారు మీరు. సో సిటీకి మేబీ కమర్షియలైజేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం రైల్వే ట్రాక్స్ చూసాం. న్యూజిలాండ్లో మోస్ట్లీ ఆటోమేటెడ్ ఫార్మింగే అండి. లాస్ట్ టైం ఒక ఆటోమేటెడ్ స్ప్రింక్లర్స్ చూసాము, ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఆటోమేటెడ్ స్ప్రింక్లర్స్. ఇవి కూడా మిషన్స్తో చేస్తారా? మొత్తం వాల్స్ లాగా కట్టేశారు ఫార్మ్స్. మనం చూసిన దాంట్లో ఇదే కదా ఫస్ట్ ట్రాఫిక్. బట్ అక్కడేదో బోర్డులో వచ్చేసి పాసింగ్ రోడ్ అని వచ్చింది. వాళ్ళ లాంగెస్ట్ డ్రైవా? You want to take a break? ప్రశాంతంగా ఎక్కడ పాజెసే లేకుండా, ట్రాఫిక్ ఎక్స్పీరియన్సే అవ్వకుండా ఇన్ని రోజులు ట్రావెల్ చేసాం. క్రైస్ట్ చర్చ్ సిటీ బార్డర్స్ కదా, సిటీకి వచ్చాం, ట్రాఫిక్ స్టార్ట్ అయింది. అమ్మో, అసలు ఎంతో పెద్ద ట్రాఫిక్ జామో అది. చాలాసేపు ఇరుక్కుపోయాం. ఎంతసేపు వెయిట్ చేసినా కదలనే కదలట్లేదు. కొన్ని వెహికల్స్ మాత్రం పక్కనేదో సర్వీస్ లైన్లో వెళ్ళడం గమనించాం. సరే ట్రై చేద్దాం, కనెక్ట్ అవుతుందేమో కొంత దూరం తర్వాత మెయిన్ రోడ్కి అని సర్వీస్ లైన్లోకి వచ్చేసాం. లేకపోతే ఇంకొక 2-3 గంటలు డెఫినెట్గా ఆ ట్రాఫిక్లో స్టక్ అయిపోయి ఉండేవాళ్ళం. 7:20కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం 8కి వెళ్తాం. You have
arrived at your destination. The route guidance is now finished. బయట వచ్చాను బట్ ఎయిర్లో తెలియట్లేదు. లోపలికి వచ్చినా లేకపోతే బయట. మా ఈ సౌత్ న్యూజిలాండ్ రోడ్ ట్రిప్లో లాంగెస్ట్ డ్రైవ్ ముగించుకుని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన వెంటనే కొద్దిగా రిఫ్రెష్ అయిపోయి శివ గారు, ఉదయ్ గారు కలిసి మేము రెంట్కి హైర్ చేసుకున్న కార్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు. ఇవాల్టితో మా సౌత్ న్యూజిలాండ్ ట్రిప్లో శివ గారి డ్రైవింగ్కి ఫుల్ స్టాప్. ఏంటి లోపలికి వెళ్దామా? వెళ్దాం. అయ్యా ఏంటి కీజా? అంతేనా? పేమెంట్ చేయాలిగా? పేమెంట్ అందమైన ప్రశాంతమైన ప్రదేశాలు, దూర దూర ప్రయాణాలు, వీటి మధ్యలో మా అందమైన జంట, మా ప్రేమ. ఎంత మంచి ఎక్స్పీరియన్సో. సో బాగా అలసిపోయాం. ఉదయ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందని పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.